హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మార్స్ టెక్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎస్ఐఆర్ గురించి తెలుసుకుందాం. ఎస్ఐఆర్ అంటే ప్రత్యేక ఓటర్ జాబితా ప్రక్షాళన. అంటే అంటే ఓటర్కి సంబంధించి ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం జరుగుతుంది. అయితే భారత ఎన్నికల సంఘం ప్రకారం ఇది నిర్వహించడం జరిగింది. దీన్ని ఎస్ఐఆర్ అంటారు. అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే నకిలీ ఓట్లని గుర్తించడం, మరణించిన వారి పేర్లు తొలగించి, ఇంకా చిరునామాల మార్పులు ఉంటాయి కదా, వీటన్నిటిని సరిచేయడం అన్నమాట ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే మనం చేయాల్సింది ఏంటంటే, ఏదైతే ఈ ఎన్యూమరేషన్ ఫారం ఉందో దాన్ని మనం ఫిల్ చేయాలన్నమాట. ఆ ఫారాన్ని మనకి బిఎల్ఓలో అందిస్తారన్నమాట, బూత్ లెవెల్ ఆఫీసర్స్. అందరికి తెలిసిన విషయమే, ఇప్పుడే చాలామంది కంప్లీట్ చేసి ఉంటారు. అయితే ఇందులో కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు. ఈ ఫారం ఫిలప్ చేసేటప్పుడు కానీ చాలామందికి ఎన్నో డౌట్స్ ఉన్నాయన్నమాట. ఇవి నేను గమనించాను. నాకు తెలిసిన ఈ డౌట్స్ నేను గుర్తించినవి ఇవి చెప్తాను. ఇంకా పూర్తి చేసుకొని వాళ్ళు ఎవరిని ఉంటే దయచేసి ఈ కొన్ని పాయింట్స్ కూడా మీరు గమనించి దాని ప్రకారంగా ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తి చేసుకుంటే మనకేంటంటే అన్ని డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడే మన ఓటు అక్కడ ఉంటుందన్నమాట. ఏమాత్రం పొరపాటు చేసినా నెక్స్ట్ నోటీసుల ద్వారా తెలియజేయడం, మళ్ళీ అన్ని సబ్మిట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే మ్యాక్సిమం చాలామంది అందరికీ కూడా అంతే ఉంటుంది. ఒకవేళ ఇప్పటికీ కూడా ఎన్యూమరేషన్ ఫారం అందరి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే బిఎల్ఓలు అందరూ కూడా డోర్ టు డోర్ తిరిగి అందరికి కూడా ఓటర్కి అందరికి కూడా మ్యాక్సిమం ఇవి అందించే కార్యక్రమంలో ఉన్నారు, ఆ పనులు ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే కొంతమంది ఓటర్స్ అడ్రస్ మారడం వల్ల, అంటే కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళు ఉద్యోగరీత్యా ఒక ఊరు నుంచి మరో ఊరు మారడం, అంటే వాళ్ళు అక్కడ ఉండే టైంలో ఓటర్ లిస్టులో వాళ్ళ పేరు నమోదు అవ్వడం, ఇక్కడ బిఎల్ఓలకి ఏంటంటే అడ్రస్ తెలియకపోవడం. ఇంకోటి వ్యాపార పరంగా కానీ ఏదో ఒకటి, అంటే అడ్రస్ చేంజ్ అయినప్పుడు అది ఎవరికి తెలియదు కదా, ఎక్కడ ఉంటారో ఏంటని తెలియదు. సాధారణంగా సిటీస్లో అయితే రెంటెడ్ హౌస్ల్లో రావడం, మళ్ళీ వేకెన్సీస్ వెళ్ళిపోవడం, తర్వాత చూస్తే కొత్త వాళ్ళు ఉంటారు, అంతకుముందు ఉన్న వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళు చెప్పలేరు. కాబట్టి ఆ విధంగా కొంతమందికి ఈ ఫారమ్స్ అందకుండా ఉండడం జరిగిందనమాట. అటువంటిప్పుడు ఇప్పుడు ఓటు ఉన్న ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం వాళ్ళ దగ్గర ఈ ఓటర్ ఐడి అనేది ఉంటుంది కదా, అందులో ఉన్నటువంటి ఎపిక్ నెంబర్ ఆధారంగా మన ఓటు గురించి వివరాలు తెలుసుకోవచ్చు అనమాట. అదేలాగంటే మనం మొబైల్లో, ఆండ్రాయిడ్ ఫోన్లో ప్లేస్టోర్ యాప్ ద్వారా ఈసీఐ నెట్ అనే యాప్ ఒకటి ఉంటుంది, దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ యాప్ ద్వారా మన ఓటు అనేది మనం సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. ఆ యాప్లో ఉన్నటువంటి ఆప్షన్స్లు మనం సెలెక్ట్ చేసుకొని అందులో మన ఓటర్ ఐడికి సంబంధించినటువంటి ఆ ఎపిక్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని అక్కడ ఎంటర్ చేసినప్పుడు మన ఓటు వివరాలు, అంటే ప్రస్తుత ఓటు వివరాలు తెలుస్తాయి అనమాట. అంటే మనం ఉన్న స్టేట్ కానివ్వండి, ఇండియాలో ఎక్కడ ఉన్నా కానీ, అంటే అది వ్యాలిడ్ ఓటర్ ఐడి అనమాట. అంటే ఓల్డ్ ఓటర్ ఐడీస్ అయితే పనిచేయవు. అంటే మనకి ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి ఓటర్ ఐడికి ముందు ఏపీ అనే నెంబర్తో స్టార్ట్ అవుతుంది అనమాట, ఏపీ అనే లెటర్స్తో. అవి ఇప్పుడు ఇన్వాలిడ్ అనమాట, అవి పనిచేయవు. ఇప్పుడు తర్వాత సీరియల్స్ మారినాయి అనమాట. 2003 తర్వాత నుంచి 4 నుంచి కొత్తగా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా వ్యాలిడ్ అనమాట. అవి ఎంవైఎక్స్ అనో, ఎంఏఎక్స్ అనో ఏదో ఒక సీరియల్ అనమాట. యూడిఏ అలాగా 3 లెటర్స్ తర్వాత 7 డిజిట్స్ ఉంటాయి. అలాగా మనకి ఏంటంటే ఆ ఓటర్ ఐడి మీద ఉన్నటువంటి ఆ ఎపిక్ నెంబర్ అక్కడ ఆ సెర్చ్ బాక్స్లో ఇచ్చి మనం సెర్చ్ చేయడం ద్వారా కూడా మన డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి అనమాట. అంటే మన ఓటు ఎక్కడుంది, ఇప్పుడు మనం షిఫ్ట్ అయ్యాం అంటే 2-3 ఇయర్స్ బ్యాక్ లేదా 4 ఇయర్స్ బ్యాక్ ఎక్కడ ఉన్నాం, అక్కడ ఉన్నప్పుడు అక్కడ కొంతకాలం అది వ్యాపార పరంగా కానివ్వండి, ఈ ఉద్యోగం గురించి కానీ అక్కడ వెళ్ళినప్పుడు, అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఓటర్ జాబితాలో నేమ్ ఎంటర్ అవ్వడం, అంటే న్యూ ఓటర్స్ అని ఎంట్రీ చేసుకుని ఉంటారు. అటువంటిప్పుడు ఏంటంటే ఆ విధంగా ఆ పేర్లు అక్కడ నమోదు అవ్వడం జరుగుతుంది అనమాట. కొన్ని సంవత్సరాల తర్వాత ఏమవుతుంది, వాళ్ళు అక్కడ నుంచి మారిపోయిన తర్వాత వేరే ఊళ్ళో ఇంకెక్కడో ఉంటారు. అప్పుడు ఏంటంటే
ఇక్కడ ఇప్పుడున్నటువంటి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో వీళ్ళకి ఇబ్బంది, అంటే మన ఓటు ఎక్కడ ఉంది ఏంటి అంటే అక్కడ ఆ టైంలో అక్కడ నమోదు చేసిన విషయం కూడా తెలుసో తెలియదు కూడా గుర్తుండి ఉండదు. ఆ విషయం కూడా పెద్ద గుర్తుపెట్టుకోరు, అది సాధారణంగా జరిగే పని. అది అంటే ఏమనుకుంటారు, ఓటర్ల గురించి అంటే ప్రతి చోట కూడా అది జరుగుతుంది, డోర్ టు డోర్ తిరుగుతుంటారు కదా, ఆ విధంగా అనుకుంటారు. అయితే ఇక్కడ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మన ఓటు ఎక్కడ ఉంది. దానికోసం ఈ యాప్ డౌన్లోడ్ చేసి ఆ యాప్లో సెర్చ్ చేసుకోవచ్చు. లేదంటే ఓటర్ ఐడి కూడా మన దగ్గర అందుబాటులో లేదనుకోండి, అంటే ఉంటుంది ఎక్కడ మనం దాన్ని యూజ్ చేసేదే 5 yearsకి ఒకసారి అనమాట, అంటే ఎన్నికల టైంలో. అంటే ఆ టైంలో చాలామంది భద్రంగా ఉంచుతారు. ఒక్కోసారి ఇన్ కేస్ అది మన దగ్గర అందుబాటులో లేనప్పుడు మనం ఏం చేయాలి, ఇందులో నేమ్ ద్వారా కూడా సెర్చ్ చేయొచ్చు. మన పేరు, తండ్రి పేరు, స్టేట్, డిస్ట్రిక్ట్, ఆ విధంగా అంటే మన కాన్స్టిట్యున్సీ, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఉంటుంది కదా, అంటే ఎక్కడైతే ఉన్నామో అక్కడ ఆ వివరాలు ఎప్పుడైతే మనం అక్కడ ఫిల్ చేస్తామో మనకు ఆటోమేటిక్గా మన ఓటు ఎక్కడ ఉందో కూడా అందులో తెలుసుకోవచ్చు. చాలా ఈజీగా అందులో పొందుపరచడం జరిగింది ఆ యాప్ ద్వారా, చాలా ఈజీ అనమాట. ఇందులో మనం ఎప్పుడో ఓల్డ్ 20 years బ్యాక్ ఓట్లు ఇప్పుడు మనం ఎక్కడేసాం ఏంటి అనే వివరాలు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. దాని గురించి 2002లో ఉన్నటువంటి డీటెయిల్స్ కావాలంటే ఎక్కడ నుంచి తెస్తామని చెప్పున్నారు. దాని గురించి ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు, మనం యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. లేదా బిఎల్ఓని మనం కాంటాక్ట్ చేసినా బిఎల్ఓ చెప్తారు, వాళ్ళ దగ్గర కూడా యాప్ ఉంటుంది. వెంటనే వాళ్ళు మనకు ఆ వివరాలన్నీ చెప్పగలరు. ఆ ఫారం కూడా ఫిలప్ చేస్తారనమాట. ఇప్పుడు మనం ఇక్కడ చూసింది ఏంటంటే 2002లో ఓటు వేసిన వాళ్ళైతే ఇక్కడ రాస్తారు, 2002లో ఓటు వేయని వాళ్ళు ఇక్కడ రాస్తారు. గణన ఫారంలో వివరాలు అందించడానికి ఓటర్లు తమ పేర్లు మరియు సంబంధిత బంధువుల పేర్లు ఇక్కడ 1987కు ముందు జన్మించినట్లయితే పుట్టిన తేదీ మరియు లేదా పుట్టిన స్థలాన్ని ధృవీకరిస్తూ తన కోసం క్రింద ఇవ్వబడిన జాబితా నుండి ఏదైనా పత్రాన్ని అందించాలి. అంటే ఇక్కడ కొన్ని మొత్తం 12 రకాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ 12 రకాల డాక్యుమెంట్స్లో ఏదో ఒకటి మనం సబ్మిట్ చేయాలి. ఇది 1987కు ముందు జన్మించినట్లయితే. ఇప్పుడు ఇక్కడ ఓటు ఇక్కడ లేకుండా ఇక్కడ ఓటు వేస్తే పర్వాలేదు, ఇవ్వవసరం లేదు. ఇక్కడ ఎప్పుడైతే ఓటు వేయలేదో ఇక్కడ వేసినప్పుడు ఒక డాక్యుమెంట్ ఇవ్వాలి. 87కు ముందు జన్మిస్తే. ఈ 1987 నుంచి 2004 మధ్యలో జన్మించినట్లయితే 2 ఫార్మ్స్ ఇవ్వాలి. పుట్టిన తేదీ మరియు లేదా పుట్టిన స్థలాన్ని ధృవీకరిస్తూ తన కోసం ఇవ్వబడిన జాబితా నుంచి ఏదైనా పత్రాన్ని, పుట్టిన తేదీ మరియు లేదా పుట్టిన స్థలాన్ని ధృవీకరిస్తూ తండ్రి లేదా తల్లి కోసం క్రింద ఇవ్వబడిన జాబితా నుంచి ఏదైనా పత్రాన్ని అందించండి. అంటే ఇక్కడ మనకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ డాక్యుమెంట్, ఇంకా దానితో పాటుగా తండ్రి లేదా తల్లి డాక్యుమెంట్, అంటే ఈ 2 డాక్యుమెంట్స్ ఇవ్వాలి. 1987 తర్వాత 2004లోకి జన్మించిన వాళ్ళైతే అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 2004 తర్వాత జన్మించినట్లయితే ఇక్కడ వీళ్ళు 3 డాక్యుమెంట్స్ ఇవ్వాలి. పుట్టిన తేదీ మరియు లేదా పుట్టిన స్థలాన్ని ధృవీకరిస్తూ తన సమాచారం కోసం క్రింద ఇవ్వబడిన జాబితా నుండి ఏదైనా పత్రాన్ని అందించండి. తండ్రి సమాచారం కోసం పుట్టిన తేదీ మరియు లేదా పుట్టిన స్థలాన్ని ధృవీకరిస్తూ క్రింద ఇవ్వబడిన జాబితా నుండి ఏదైనా పత్రాన్ని అందించండి. తల్లి సమాచారం కోసం పుట్టిన తేదీ మరియు లేదా పుట్టిన స్థలాన్ని ధృవీకరిస్తూ కింద ఇవ్వబడిన జాబితా నుండి ఏదైనా పత్రాన్ని అందించండి. తల్లిదండ్రుల్లో ఎవరైనా భారతీయులు కానట్లయితే మీరు జన్మించిన సమయంలో వారి చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్ అండ్ వీసా కాపీని అందించండి. భారతదేశం వెలుపల జన్మించినట్లయితే విదేశాల్లో ఉన్న భారతీయ కమిషన్ జారీ చేసిన జనన నమోదు రుజువును జత చేయండి. అంటే ఇవన్నీ మెయిన్ మనం చూసుకోవాల్సింది ఇవే. చూడండి, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1987కు ముందు జన్మిస్తే ఒక డాక్యుమెంట్, అంటే మన డేట్ ఆఫ్ బర్త్. 87 నుంచి 2004 అయితే మనతో పాటుగా అంటే మన డేట్ ఆఫ్ బర్త్ ఇస్తూ మన పేరెంట్స్ తల్లిది కానీ తండ్రిది కానీ ఒక డాక్యుమెంట్ ఇవ్వాలి. 2004 తర్వాత జన్మించినట్లయితే 3 డాక్యుమెంట్స్ ఇవ్వాలి. అంటే మన డేట్ ఆఫ్ బర్త్, తల్లి ప్లస్ తండ్రి, అవి ఇవ్వాలన్నమాట. అయితే వీటిల్లో అడిగినటువంటి ఆ డాక్యుమెంట్ ఏంటంటే ఇక్కడ మొత్తం వివరాలన్నీ మన
ఈ ఎన్యూమరేషన్ ఫారంలోనే ఉంటాయి, బ్యాక్ సైడ్లో ఉంటాయి.